హాయ్ అండి అందరికీ. రాజకుమారి ఎంతమందికి తెలుసో లేదో కానీ నేను ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ర్యాండమ్‌గా మనం చూసేటప్పుడు ఈ అమ్మాయిని చూశాను. ఈ అమ్మాయి పేజ్ కూడా చూశాననమాట. ఈ అమ్మాయికి ఒకానొక టైంలో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ఫేస్‌తోని రీల్స్ కూడా చేసింది. వాళ్ళ ఫాలోవర్స్ అవి చూశారు. వాటికి కూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ అమ్మాయి చూడ్డానికి నల్లగా ఉంది అని మనం అనుకున్నా కూడా ఈ అమ్మాయికి ఫాలోవర్స్ మటుకు చాలామంది ఉన్నారు. చాలామంది ఇష్టపడతారు. యాక్టింగ్‌ని బాగా ఇష్టపడతారు. ఇక్కడ నలుపు తెలుపు కాదు, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అనేవి నువ్వు ఎంత బాగా చూపించగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. నల్లగా ఉంది అనే మాట ఎందుకు మెన్షన్ చేశానంటే ఈ రోజుల్లో మనకి కనిపించేది అందం. అందం చూసి ఫస్ట్ ఇంప్రెస్ అవుతాం అనమాట. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ముఖ్యంగా అమ్మాయిల్ని అందాన్ని చూసి ఇంప్రెస్ అవుతాము. తెల్లగా ఉందని చెప్పి వాళ్ళు ఫాలో అవుతాము, చూస్తాము. కానీ రాజకుమారి కలర్ తక్కువైనా కూడా ఆ అమ్మాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వల్ల చాలామంది ఫాలోవర్స్ని పెంచుకుందనమాట. రాజకుమారి జర్నీ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. తను 10th క్లాస్ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చింది. 10th క్లాస్లోనే మ్యారేజ్ చేశారు పేరెంట్స్. అది కూడా వాళ్ళ మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారంట. ఆయన ఈ అమ్మాయి కలర్ తక్కువ ఉందని వాళ్ళ పిన్ని కూతుర్ని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాడంట. అంటే ఇలా కూడా చేస్తారా? కలర్ తక్కువ ఉందని కూడా వదిలేసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారని నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. కలర్ తక్కువ అని చెప్పి వదిలేసేవాళ్ళు నేను చాలా తక్కువ అసలు వినలేదు ఇప్పటివరకు. ఇప్పుడే వింటున్నా. ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిన వెంటనే సెకండ్ మ్యారేజ్ ఎన్ని డేస్కి చేశారో తెలియదు కానీ సెకండ్ మ్యారేజ్ చేయడము అండ్ వచ్చిన ఆయన కూడా ఇర్రెస్పాన్సిబుల్గా, అంటే కుటుంబంలో బాధ్యతలు పిల్లకాయలకి ఇవి చేయాలి, అంటే ఫ్యామిలీ నడవాలంటే సంపాదించాలి, ఇంట్లో అవన్నీ నడపాలి అనే బాధ్యత లేని మనిషి తను ఈ అమ్మాయి జీవితంలోకి మళ్ళీ వచ్చాడు. నవదీప్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు అమ్మాయి డైరెక్ట్గానే చెప్పేస్తుంది, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ప్యాషన్ అంటే యాక్టింగ్ అంటే ప్యాషన్, రెండు కావాలని నాకు రెండు అవసరం కాబట్టి ఆ రెండు విషయాల మీద ముఖ్యంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి ఓపెన్గా చెప్పిందనమాట. బిందు మాధవి గారు అక్కడుండే కొన్ని పేపర్ల మీద హస్బెండ్ అని రాసి అమ్మాయికి ఇచ్చింది. నువ్వు ఒక్కొక్క పేపర్ చింపుతా నీకు అంటే నీ హస్బెండ్ మీద నీకుండే కోపాన్ని అంటే ఒక్కొక్క విషయం చెప్తా పేపర్ని చింపమని చెప్పి చెప్పిందనమాట. బిందుమాధవి గారు ఈ పేపర్లు ఇవ్వకపోతే ఆ అమ్మాయి చెప్పే ఆ రియాలిటీని, అమ్మాయి పడ్డ పెయిన్ని మనం వినలేకపోయి ఉండేవాళ్ళమి. బిందుమాధవి గారు మటుకు వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారనమాట. భలే థాట్ వచ్చింది ఆమెకి. ఫస్ట్ పేపర్ వాళ్ళ పేరెంట్స్ మీద కంప్లైంట్ చెప్పి చింపద్దు అనమాట. ఏంటంటే పెళ్లి చేస్తారు, పెళ్ళైన తర్వాత కష్టాలు వస్తాయి, మాకు ఇది ప్రాబ్లం నాన్నని చెప్పుకుంటే సర్దుకుపో అంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చనిపోతే చనిపోయిన శవం దగ్గరికి వచ్చి అమ్మ చనిపోయినావా, మీ కష్టం ఉంటే నాకు ముందే చెప్పొచ్చు కదా అని ఏడుస్తారు. అదేదో బతికున్నప్పుడే ఆ కష్టం మేము చెప్పినప్పుడు గుర్తించి మీరు అంటే పేరెంట్స్గా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మాకు గట్టిగా నిలబడితే నేను కుటుంబాన్ని, పిల్లల్ని, ఇంకొంతమంది ఆడపిల్లకాయలను కూడా మా పేరెంట్స్ని చూసి ఆ ఆడపిల్లల జీవితాలు కూడా సేవ్ అవుతాయి కదా అన్న అభిప్రాయాన్ని చెప్పి పేపర్ చెప్పింది అనమాట. నిజం, ఫ్యాక్ట్ కదా. నిజంగా పేరెంట్స్ ఆలోచన చాలా మందిలో, అంటే పేరెంట్స్ సైడ్ నుంచి మనం ఆలోచించినా కూడా చనిపోవడం కంటే ఒక ఆడపిల్లని వాళ్ళ కూతుర్ని బతికించుకోవడం, చాలామంది ఆడపిల్లని చనిపోవడం, అత్తారింట్లో కష్టాలు పడి చనిపోవడం అనేది మనం చూస్తూనే ఉంటాము. అలాగే చనిపోవడం కంటే బతుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు కదండి. ఏ మగ మనిషి లేకపోతే ఆడవాళ్ళు బతకలేరా? సారీ, ఇది నేను ఎవరైతే భార్యల్ని ఒక మనిషిలాగా చూడకుండా వాళ్ళని అలాగా బాధ పెడతారో ఆ మగవాళ్ళ గురించి చెప్తున్నా, అందరికి కాదు, సారీ, తప్పుగా తీసుకోకండి. వాళ్ళ అత్తమామల గురించి ఒక పేపర్ చింపింది అనమాట. భలే క్లారిటీ ఉందండి. కాన్ఫిడెంట్ లెవెల్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అంటే క్లారిటీ కూడా జీవితం పట్ల అమ్మాయి చిన్న వయసులోనే మ్యారేజ్ అవ్వడం వల్ల కూడా క్లారిటీ కూడా బాగుందనమాట. అమ్మాయి కష్టాల్లో కానీ చెప్పడంలో కానీ అవి ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ. అత్తమామల గురించి ఏం చెప్పొద్దంటే 30 సంవత్సరాలు మీరు పెంచిన మీ పిల్లోడు మీ దగ్గర మారకపోతే పెళ్ళైతే మారుతాడని మీరు ఎట్ట అనుకుంటారు? అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి మీరు ఇలా చేస్తారనమాట. అంటే మీ కూతురికి అలాగే జరిగితే మీరు గమ్ముకుంటారా అని అన్న వేలో కరెక్ట్ పాయింట్ చెప్పింది అనమాట. అంటే మీ కూతురికి ఒక న్యాయం, ఇంకొక ఆడపిల్లకి ఇంకొక న్యాయం అన్నట్టు కరెక్ట్గా చెప్పింది. అంటే పెళ్లి చేస్తే మారుతారని చెప్పి చాలామంది మగవాళ్ళకి పెళ్లి చేయడము, ఇట్లా ఆడపిల్లకాయలు జీవితం నాశనం చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాము, ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అమ్మాయి చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. హస్బెండ్ గురించి చెప్తూ కోపం వచ్చినప్పుడు తిడతారు, కోపం వచ్చినప్పుడు కొడతారు, అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఒక ఆడపిల్ల నిస్సహాయతని మీరు ఆసరాగా తీసుకొని అమ్మాయిని ఇబ్బంది పెడతారు. అదే మీరు ఆ ఇంట్రెస్ట్ మీరు కుటుంబాన్ని పోషించడంలో పెడితే, అంటే ఒక భార్యని బాగా చూసుకోవడంలో, పిల్లల్ని బాగా చూసుకోవడంలో పెడితే అది సంతోషంగా కుటుంబం నడుస్తుంది కదా అనే విధానంగా చెప్పద్దు అనమాట. సూపర్ కదా. బిందుమాధవి గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, అంటే ఆడియన్స్ అందరికీ ఉండే క్వశ్చన్, చూసిన వాళ్ళందరికీ ఆ క్వశ్చన్ రేజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు కదా, ఇవన్నీ చూస్తారు కదా, మరి మీ హస్బెండ్ ఏమనడా అన్న విధంగా అడగద్దు అనమాట. చెప్పే ఆన్సర్ ఏంటంటే, నాకు అతను ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం,
వెళ్ళిపోయినా ఎప్పుడో చెప్పాను, అంటే నీకు కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉంటే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అని చెప్పిందంట. ఆయన అడ్జస్ట్ అయ్యి ఇంకా ఆయన మరి అంత లేజీ, అంత ఇర్రెస్పాన్సిబుల్ ఆయన. మరి ఆయన మనం ఊహించుకోవచ్చు ఎటువంటి హస్బెండ్ అని. ఈ అగ్ని పరీక్షలో రాజకుమారిని చూసిన ఎవరైనా మగవాళ్ళు ఒక్కరైనా ఇటువంటి, అంటే అందరూ కాదు, ఇలాంటిగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళని, ఆడవాళ్ళని బాధ పెట్టే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, తిట్టే వాళ్ళని ఎవరైనా కూడా ఒకరిద్దరు మారినా కూడా ఈ అమ్మాయి జర్నీ సక్సెస్ఫుల్ అయినట్టే. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. అండ్ ముగ్గురు పిల్లల్ని పోషించుకోవడానికి తన ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్స్ చేస్తూ కొలాబరేషన్స్ ద్వారా వచ్చిన మనీతో ఫ్యామిలీని పోషించుకుంది, ఇల్లు కట్టించుకుందంట. ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చకుండా ఉండలేరండి. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది అమ్మాయి స్టోరీ చూసి. ఏడవకుండా ఉండలేరండి నిజంగా. ఎందుకంటే 10th క్లాస్లో మ్యారేజ్ అవ్వడం ఏంది, ముగ్గురు పిల్లలు, ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్, ఫ్యామిలీని నడపాలి. నాకైతే చాలా ఎమోషనల్ అయ్యాను ఈ అమ్మాయి స్టోరీ. అపర్ణ అని డిఫెన్స్ అకాడమీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా, అంటే అమ్మాయి కరెక్ట్గా తనకు వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోలేదు అనిపించింది నాకు. రాజకుమారి, అపర్ణని చూస్తే రాజకుమారి నార్మల్ హౌస్ వైఫ్. ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఏం ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. అమ్మాయి అంత ఎమోషనల్ స్టోరీ చెప్తా కూడా. కానీ అపర్ణ అనే అమ్మాయి తన స్ట్రాంగ్ లేడీ అయినా కూడా ఎంతోమందికి గర్ల్స్కి డిఫెన్స్లో తన ట్రైనింగ్ ఇస్తుందని చెప్పింది. అంత చిన్న రిజెక్షన్ని తట్టుకోలేకపోయింది. కొంత వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ తీసుకోలేకపోయింది. అంటే అక్కడ ఏడ్చింది, చాలా చేసిందనమాట. అది నాకు నచ్చలేదు. స్ట్రాంగ్గా వాళ్ళు ఎక్కడైనా ఇదేం పెద్ద విషయమేం కాదు కదా. ఇప్పుడు ఇది రిజెక్షన్ అయిపోతే నెక్స్ట్ అగ్ని పరీక్షకు అటెండ్ అవ్వచ్చు. నీకు టాలెంట్ ఉండాలి, కానీ ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటానే ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, చిన్న చిన్న రిజెక్షన్స్ తీసుకోలేని వాళ్ళు జీవితంలో ఏం, అంటే ఎంతమంది గర్ల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఏం ఉపయోగము. ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఆ విషయంలో నాకు అపర్ణ అనే అమ్మాయి నచ్చలేదు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.